హాయ్ పిల్లలు, అందరికీ శుభోదయం. మన తెలుగు క్లాస్కి స్వాగతం. ఈరోజు మనం బా ఒత్తు గుణింతాన్ని నేర్చుకుందాం. సరేనా పిల్లలు? బా ఒత్తు గుణింతం. బాకి బా ఒత్తిస్తే బా. ఇది ద్విత్వాక్షర పదం. అంటే ఒక హల్లుకి అదే హల్లు ఒత్తుగా వచ్చింది కాబట్టి ఇది ద్విత్వాక్షరం. బా అనే హల్లుకి బా అనే ఒత్తు వచ్చింది. ఈ ద్విత్వాక్షరాన్ని వాటితో వచ్చే గుణింతం ఇప్పుడు నేర్చుకుందాం. బా ఒత్తు గుణింతం. ఇది కూడా బా గుణింతంలానే ఉంటుంది పిల్లలు. బాకి బా ఒత్తిస్తే బా. ఇక్కడ విడిగా తలకట్టు ఉండదమ్మా. బా అక్షరానికి బా అక్షరం వర్ణమాలలో ఎలా ఉంటుందో అదే. బాకి బా ఒత్తిస్తే బా. బాకి బా ఒత్తిస్తే బా. బాకి దీర్ఘమిస్తే బా. బాకి బా ఒత్తిస్తే బా. బాకి గుడిస్తే బి. బాకి బా ఒత్తిస్తే బా. బాకి గుడి దీర్ఘమిస్తే బి. బాకి బా ఒత్తిస్తే బా. ఇక్కడ చూసారా, కొమ్ము దీర్ఘం రాసిన తర్వాతే గుణింతం వస్తుంది కింద ఒత్తు. బాకి కొమ్మిస్తే బో. బోకి బా ఒత్తిస్తే బో. చాలామంది పిల్లలు చూడండి, బాకి బా ఒత్తు ఇచ్చాక ఒత్తు దగ్గర కొమ్ము దీర్ఘం చేర్చి రాస్తారు నాన్న. అట్లా రాయకూడదు. కొమ్ము దీర్ఘం మాత్రము కొన్ని గుణింతాలకి కొమ్ము దీర్ఘం చేర్చిన తర్వాతే వాటికి ఒత్తు చేర్చి రాయాలి. బాకి కొమ్ము దీర్ఘమిస్తే బో. బోకి బా ఒత్తిస్తే బో. బాకి బా ఒత్తిస్తే బా. బాకి రుత్వం ఇస్తే బ్రో. బాకి బా ఒత్తిస్తే బా. బాకి రుత్వ దీర్ఘమిస్తే బ్రో. బాకి బా ఒత్తిస్తే బా. బాకి ఏత్వం ఇస్తే బే. బాకి బా ఒత్తిస్తే బా. బాకి ఏత్వ దీర్ఘమిస్తే బే. బాకి బా ఒత్తిస్తే బా. బాకి ఐత్వం ఇస్తే బై. బాకి బా ఒత్తిస్తే బా. బాకి ఓత్వం ఇస్తే బో. బాకి బా ఒత్తిస్తే బా. బాకి ఓత్వ దీర్ఘమిస్తే బో. బాకి బా ఒత్తిస్తే బా. బాకి ఔత్వం ఇస్తే బౌ. బాకి బా ఒత్తిస్తే బా. బాకి సున్నా పెడితే బం. బాకి బా ఒత్తిస్తే బా. బాకి 2 సున్నాలు పెడితే బహ. ఇది బా ఒత్తు గుణింతం. చక్కగా నేర్చుకోండి పిల్లలు. ఇప్పుడు ఈ గుణింతంతో వచ్చే పదాలు, వాటితో వచ్చే వాక్యాలను గమనిద్దాం. చూడండి పిల్లలు, ఫస్ట్ లైన్లో సుబ్బడు టబ్బులో సబ్బు నురగ చూసి ఆడాడు. సుబ్బడు టబ్బులో సబ్బు నురగ చూసి ఆడాడు. ఇక్కడ ఈ వాక్యంలో బా ఒత్తు ఉన్నటువంటి అక్షరాన్ని గుర్తించాలి. నెక్స్ట్ లైన్ చూడండి. బొబ్బిలి కోటలో గబ్బిలాలు చేరాయి. ఆ అబ్బాయి డబ్బులిచ్చి రబ్బరు కొన్నాడు. ఈ 3 వాక్యాలలో నుంచి బా ఒత్తు ఉన్న పదాన్ని కానీ బా ఒత్తు ఉన్న అక్షరాన్ని కానీ గుర్తించండి అని అడగొచ్చు. మనం ఇంతవరకు కూడా ఇచ్చిన వాక్యంలో ఆ ఒత్తు రాసాం, కానీ ఇక్కడ ఒత్తు వాళ్ళే ఇచ్చారు. మనం ఏం చేయాలి? బా ఒత్తు ఉన్న అక్షరాన్ని గుర్తించాలి. చూడండి, మొదటి వాక్యంలో సుబ్బడు, బా అక్షరం ఉంది చూసారా, ఒత్తు గుణింతం. ఎస్, బాకి బా ఒత్తు. నెక్స్ట్ లైన్ చూడండి, నెక్స్ట్ వర్డ్ టబ్బులో, బూకి బా ఒత్తు. తర్వాత సబ్బు, బూకి బా ఒత్తు. అంటే బా ఒత్తు ఉన్న అక్షరాన్ని గుర్తించాలి. బొబ్బిలి, బీకి బా ఒత్తు. గబ్బిలాలు, బీకి బా ఒత్తు. నెక్స్ట్ లైన్లో చూడండి, అబ్బాయి,
బాకి దీర్ఘం ఇస్తే బా, బాకి బా ఒత్తు. కొన్ని చోట్ల అక్షరం అడిగితే అక్షరం కింద గీత గీయాలి. కొన్ని చోట్ల పదంకి సర్కిల్ అడుగుతారు. అంటే బా ఒత్తు ఉన్న పదాలు గుర్తించండి అన్నప్పుడు పదం మొత్తం మనం సర్కిల్ చేయాలి, లేదా పదం మొత్తం అండర్లైన్ చేయాలి. డబ్బులు ఇచ్చి రబ్బరు కొన్నాడు. డబ్బు, సో బు అక్షరాన్ని ఐడెంటిఫై చేసాం. రబ్బరు, బాకి బా ఒత్తు. మనము అక్షరం అడిగినప్పుడు లెటర్కి మాత్రమే అండర్లైన్ చేయాలి. లేదు బావతుతో ఉన్న పదం అడిగినప్పుడు మాత్రం పదం మొత్తం సర్కిల్ చేయాలి, లేదా పదం మొత్తం వచ్చేలా అండర్లైన్ అన్న చేయొచ్చు. సరేనా పిల్లలు? ఈ విధంగా అడుగుతారు. లేదు ఎప్పట్లానే మనం నేర్చుకున్నట్లే బావొత్తు ఉన్న చోట, అక్షరం ఉన్న చోట బావొత్తుని రాయమని అడగొచ్చు. నెక్స్ట్ లైన్ చూడండి. కొబ్బరి తోటలో సుబడు దబున జారాడు. ఎటువంటి స్ట్రెస్ ఇవ్వకుండా, నొక్కి పలకకుండా పలికాను బాతో ఉన్నటువంటి అక్షరాలు. ఇప్పుడు చూడండి మనం ఒత్తు చేర్చి ఎలా పలకాలో. కొబ్బరి, కొబ్బరి తోటలో సుబడు, సుబ్బడు దబున, దబ్బున, దబ్బున అంటే వెంటనే, డబాల్మని. జారాడు, కొబ్బరి తోటలో సుబ్బడు దబ్బున జారాడు. దెబ్బ తగిలింది, జుబాకు మట్టి అంటుకుంది, సబ్బుతో ఉతికాను. ఇక్కడ కూడా బా అనే ఒత్తు రాయాలి. దెబ్బ, దెబ్బ కాదు కదా, దెబ్బ. సో మనం బా అనే అక్షరానికి బా అనే ఒత్తును చేర్చి రాయాలి. దెబ్బ, దెబ్బ తగిలింది. జుబాకు, జుబ్బాకు అంటే టీషర్ట్, బనీన్. జుబ్బాకు మట్టి అంటుకుంది. సబ్బుతో ఉతికాడు. సబ్బు, సబ్బు. మనం పలికేటప్పుడు నొక్కి పలుకుతున్నాము, గమనించండి పిల్లలు. సబ్బుతో ఉతికాడు. సరేనా పిల్లలు? ఇవి బావొత్తుతో వచ్చే వాక్యాలు. సుబ్బడు టబ్బులో సబ్బు నురగ చూసి ఆడాడు. బొబ్బిలి కోటలో గబ్బిలాలు చేరాయి. ఆ అబ్బాయి డబ్బులిచ్చి రబ్బరు కొన్నాడు. కొబ్బరి తోటలో సబ్బడు దబ్బున జారాడు. దెబ్బ తగిలింది, జుబ్బాకు మట్టి అంటుకుంది, సబ్బుతో ఉతికాడు. అక్షరం గుర్తించమన్నప్పుడు అక్షరానికి అండర్లైన్ చేయాలి. పదం గుర్తించమన్నప్పుడు పదం మొత్తం వచ్చేలాగా అండర్లైన్ చేయాలి. లేదు అక్కడ ఆ ఒత్తు చేర్చమన్నప్పుడు ఎక్కడైతే ఏ అక్షరానికైతే ఒత్తు రావాలో ఆ ఒత్తును చేర్చి మనము రాయాలి. సరేనా పిల్లలు? ఇప్పుడు మనము ఈ బా ఒత్తుతో వచ్చే పదం యొక్క నీతి వాక్యం చూద్దాం. నీతి వాక్యము. డబ్బు వృధా చేయకుము. డబ్బు అంటే మనీ, వృధా అంటే వేస్ట్, వేస్ట్ చేయొద్దు. డబ్బులు ఎప్పుడు కూడా మనము వేస్ట్ చేయకూడదు. అంటే మనకి అమ్మ దాచుకోమని డబ్బులు ఇచ్చారనుకోండి, ఒక 10 రూపీస్ ఇస్తే ఇచ్చారు కదా మళ్ళీ ఇస్తారులే అని 10 రూపాయలు పట్టుకెళ్ళి మనం ఏ బిస్కెట్లో చాక్లెట్లో కొనేసామనుకోండి, నెలకి మీ అమౌంట్ 10 రూపీసే అంటే 10 రూపీస్ కొంచెం కొంచెంగా మీకు అవసరమైనట్టు మాత్రమే కొనుక్కోవాలి. ఎప్పుడైనా ఎరేజర్స్ మిస్ అయినా, పెన్సిల్ మిస్ అయినా ఆ డబ్బులతో కొనుక్కోవాలి. కానీ ఉన్నాయి కదా అని వేస్ట్ చేసుకుంటూ వెళ్తే డబ్బులు ఎప్పుడు కూడా తరిగిపోతాయమ్మా. కాబట్టి డబ్బులు ఎక్కడ ఎప్పుడు కూడా వృధా చేయకూడదు. వృధా చేయకూడదు అంటే వేస్ట్గా పడేయడం కాదు, అంటే మీ అవసరాలకి మించి ఎక్కువగా డబ్బులు వాడకూడదు. చాలామంది పిల్లలు డబ్బులు లేక భిక్షమెత్తుకుంటూ చాలా కష్టాలు పడుతున్నారు. వాళ్ళను చూసి మనం నేర్చుకోవాలి, డబ్బు ఆహారం ఎప్పుడు కూడా వృధా చేయకూడదు అని.